సుమన్ శెట్టి ప్రభంజనం అట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఆడియన్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడి వరకు నేను 14th వీక్ వరకు వచ్చాను అంటే మీ అందరి సపోర్ట్ వల్ల మీడియా అండ్ ఆడియన్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, 100% నేను రుణపడి ఉంటాను. నా వంతు ఏమన్నా సాయం కావాలన్నా మీ అందరికీ నేను సాయం చేస్తాను. నిజంగా చెప్తున్నాను. అది నేను ఇక్కడి వరకు ఉన్నానంటే నా కష్టం ఎంత ఉందో నా సగమే, తర్వాత మిగతా సగం అంతా మీ మీడియా అండ్ మా ఆడియన్స్, మా ప్రేక్షకుల దేవుళ్ళు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఇక్కడి వరకు ఉన్నాను, టాప్ 5 వరకు ఉంటే ఇంకా బాగుంది నాకు నిజంగా అనిపించింది. కానీ నాకు ఒకటే అనుకున్నాను, భగవంతుడు ఇక్కడి వరకే రాసి పెట్టాడు నాకు అని నేను అనుకుంటున్నాను. కానీ నేను ఇక్కడి వరకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. అది నాకు యాక్చువల్లీ లోపల ఉన్నప్పుడు అంత తెలియలేదు. బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కానివ్వండి, మన మీడియా మిత్రులు కానివ్వండి, వీళ్ళందరూ నాకు చూపిస్తున్నారు వీడియోస్ కానివ్వండి, ఇవి కానివ్వండి. దాని నుంచి అస్సలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా ఇంత రెస్పాన్స్ ఉందా, నిజంగా చాలా హ్యాపీగా. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నిటికీ ప్రేక్షకులు అందరూ ఆదరించారు. అంతే ఆదరించడం వల్లే నేను ఈ బిగ్ బాస్ కన్నది వెళ్ళడం కూడా జరిగింది. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా రుణపడి ఉంటాను, మీ అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభంజనం రీజన్స్ ఏమనుకుంటున్నారు అన్న టాప్ 5లో లేకపోవడానికి? అని చెప్తున్నారు కదా, అదే ఓటింగ్ వైజ్ ఉంటుంది. మన చేతిలో లేదు, అంత ఓటింగ్ వైజ్ బట్టే మనం వెళ్తున్నారు. నన్ను యాక్చువల్లీ నాకే తెలియదు నేను 14th వీక్ వరకు ఉంటాననేది నేనే అనుకోలేదు యాక్చువల్లీని. నిజంగా మీ అందరి సపోర్ట్ వల్ల నేను 14th వీక్ వరకు వచ్చానన్న. మీకు టాప్ ఓటింగ్ చాలా వరకు లాస్ట్ లో తగ్గింది. ఫస్ట్ అంతా కూడా టాప్ ఓటింగ్. అవునన్నా ఎండింగ్ వచ్చేసరికి ఎందుకు డౌన్ అయింది అనుకుంటున్నారు? అంటే లేదన్న, యాక్చువల్లీ అక్కడ మనకి నేను ఫస్ట్ సెకండ్ రౌండ్లోనే క్లాస్ ఉంది కదన్న, బాక్స్ గేమ్. ఆ గేమ్లోనే సెకండ్ రౌండ్లోనే నాకు స్కోరింగ్ అంతగా లేకపోవడంలోని నన్ను ఆ గ్రూప్లోంచే నన్ను తీర్చారు యాక్చువల్లీ. అందువల్ల నాకు ఆడడానికి అవకాశం లేదు. మనకి ఏమైనా వచ్చినా, టాస్క్ వచ్చినా, ఏదొచ్చినా మనం అటెంప్ట్ చేస్తేనే కదన్నా మనం కనబడతాం. యాక్చువల్లీ ఆ గేమ్ ఆడడానికి కూడా నాకు అవకాశం లేదు. టాస్క్ వల్ల కొంచెం తగ్గింది అనుకోవచ్చు. 100% టాస్క్ వల్లే తగ్గిందన్న. ఆ టాస్క్ ఆడుతుంటేనే మనం జనరల్గా కనబడుతూ ఉంటాం యాక్చువల్లీ. ఇంకా ఆడియన్స్ కూడా ఇక్కడ వరకు చాలా అనుకున్నారేమో అనుకుంటున్నాను నేను. అంటే ప్లస్ నామినేషన్స్ అప్పుడు కూడా కొంచెం స్ట్రాంగ్ పాయింట్ పెట్టలేదు అని కూడా మైనస్ ఉండొచ్చు అన్న. నేను అదే చెప్తున్నాను. అంటే చాలా వరకు అందరూ అదే అంటున్నారు, స్ట్రాంగ్గా మాట్లాడలేదు, మీరు చాలా షార్ట్గా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు అంటారు. నాది ఏంటంటే అన్న, ఇప్పుడు మన ఇంటి వాళ్ళు ఎలాగా మన అబ్బాయి కానీ మన పాప కానీ చిన్న తప్పు చేశారనుకొని, నాన్న తప్పు అలా చేయకూడదు అని మనం చెప్తాం జనరల్గా, అది సైలెంట్ అయిపోతారు. ఇంకోసారి తప్పు చేస్తారు, పోనీ మన పిల్లలే కదా తెలియక తప్పు చేశారు అన్నది లైట్గా తీసుకుంటాం. అలాగే నేను కూడా మన హౌస్ మేట్స్ అందరూ అయ్యో మనోళ్ళే కదా అంటే 97-98 డేస్ వరకు ట్రావెల్ చేసాం మనం అందరం. ఫస్ట్ 1 వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఇంకా అర్థమైపోతుంది. వాళ్ళందరూ మనందరూ అర్థమైపోవడంలోనే ఏంటంటే ఏం పాయింట్స్ వేస్తాము అసలు, సిల్లీ పాయింట్సా, చిన్న పాయింట్సా. నాకు ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్న, నెగిటివ్ నాకు ఎవరి మీద లేదన్న, ఎవరి మీద లేదు. ఎవరు నాకు పాయింట్ ఆఫ్ ఏం చెప్పేవారు కాదు యాక్చువల్లీ నాకు. అందువల్ల నేను ఏం పాయింట్ నాకు లేకపోయేది ఎవరి మీద. అందరూ అంటే మీ ఒక్కరి మీద అందరికీ పాజిటివ్ ఫీలింగ్ ఉన్నారు అన్న, ఎవరితో గొడవలు ఎక్కువ లేకుండా మీరు మీలా జెన్యూన్ గా ఉన్నారు. సో ప్రెజెంట్ ఉన్న టాప్ 5 కంటెస్టెంట్ గురించి కూడా మీకు తెలిసినంత ఎవరు తెలియకపోవచ్చు. సో విన్నర్ ఎవరంటే ఏం చెప్తారన్న? ఫ్రాంక్గా చెప్పండి. అది ఫ్రాంక్గా చెప్తున్నానన్న, సుమన్ శెట్టి అన్నది అబద్ధమే ఆడ్డాన్న, అందుకే ఇక్కడి వరకు తీసుకొచ్చారు జనాలు అందరూ. అంటే ఇప్పుడు మీ బట్టి నాకు లోపల ఏం జరుగుతుంది అన్నది నేను బయటకు వచ్చాను కాబట్టి నాకు తెలియదు. మన డే బై డే మారుతుందన్న. బయట చాలా పిఆర్ గేమ్స్ ఉంటాయి, చాలా గ్యాంబ్లింగ్స్ ఉంటాయి. అది వదిలేస్తే హౌస్లో వీడు విన్నర్ అవ్వాలని అనిపించే క్యాండిడేట్ మీ దృష్టిలో ఎవరు? అన్న అప్పుడు నాకు అందరూ క్లోజే. ఇమ్ము కానీ చాలా క్లోజ్, తనుజ కానీ, కళ్యాణ్ కానీ, డిమాన్ కానీ అని, సంజన గారు కానీ అని, వీళ్ళందరిలోని ఎవరైనా గెలిస్తే నిజంగా అందరూ గెలవాలి ఉంటుంది, కానీ ఓన్లీ ఒకరికే ఛాన్స్ ఉంది. అది
అదే మరి అది అది చెప్పలేమన్నా, మనం అది తెలియదు, మన చేతిలో లేదు నిజంగాను. అది నిజంగా మనం చెప్పలేమన్నా, అది ఎవరు విన్ అవుతారు అన్నది. మీరందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను అన్నా. అదే చెప్పలేకపోతున్నామన్నా ఎవరు అన్నది. నేను అనుకున్నది ఒకటి అవుతుంది, మీరు అనుకున్నది ఒకటి అవుతుంది అన్న. ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు, మీ పాప అంటే ఇష్టమా బాబు అంటే ఇష్టమా అంటే ఏం చెప్తాము? రైట్ ఇది అంటారు, లెఫ్ట్ అని అంటారు. ఇప్పుడు అలాగే ఉంది నా పొజిషన్ కూడాను. నేను ఎవరు అన్నది నేను చెప్పలేనన్నా. మీరందరూ ఎలా రెగ్యులర్గా వెయిట్ చేస్తున్నారో నేను అలాగే వెయిట్ చేస్తున్నానన్నా. నేను వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నాకు కానీ మీరు ఎవరికి వేస్తున్నారు ఓటు మేడం? అదే మేడం, మీరు చెప్పలేరు, మీరే చెప్పలేకపోతే నేనే చెప్పగలను మేడం. మేడం నేను అంటే 5 days రోజుకొకరికి నేను వేస్తున్నాను. నేను నిజం చెప్పాలంటే, ఎందుకంటే అదే ఆప్షన్ ఉంది, మనకు తెలుసు కదా. నేను అందరికీ నేను సపోర్ట్ చేస్తున్నాను. నేను సుమన్ శెట్టి గారు సార్, చాలా వరకు పబ్లిక్లో రియాక్షన్ ఏంటంటే సంజన కన్నా మీకే మంచి పబ్లిక్లో నేమ్ ఉంది. సో సుమన్ శెట్టి గారు టాప్ 5లో ఉంటుంది అనుకుంటారు, కానీ సంజన గారు ఉన్నారు. సో మీకన్నా ఓటింగ్ తక్కువ ఉంది అంటే మా ప్రకారం, మా మీడియా వైజ్గా. సో మీరు ముందు రావడానికి కారణం ఏమై ఉండొచ్చు సార్? అది చెప్తున్నాం కదా సార్, అది ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి మనం అది చెప్పలేము, ఎందుకంటే వాళ్ళే డిసైడ్ చేస్తారు కదా. ఆడియన్స్ ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు. ఆ బిగ్ బాస్ టీం వాళ్ళే చూస్తారు కాబట్టి మనకు తెలియదు కదా సార్. అది బయటకు వచ్చేవరకు నాకు తెలియదు, మీకు చెప్పే వరకును ఓటింగ్ మీకు ఎక్కువ ఉంది ఆవిడకి ఎక్కువ ఉంది అన్నది నాకు తెలియదండి. ఇంక వాళ్ళు చెప్పింది మీరు వెళ్ళనంటే నేను వెళ్ళను అని అనలేం కదా మనం. కంపల్సరీ ఎలిమినేట్ అంటే కంపల్సరీ ఎలిమినేట్ అయిపోవాల్సిందే. రెమ్యూనరేషన్ విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్లోనే, బిగ్ బాస్ సీజన్లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ మీరు తీసుకున్నారని చెప్పి కూడా బయట అంతా టాక్ ఉంది. అసలు మీ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? అండ్ బిగ్ బాస్ హౌస్ కంటే ముందు మీకు వచ్చిన సినిమాలకు కూడా అంత రెమ్యూనరేషన్ రాలేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ మీకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు? మేడం యాక్చువల్లీ అగ్రిమెంట్ ఉందండి మేడం, అది బయటకి అనౌన్స్ చేయకూడదు. మొత్తం అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత మీరందరికీ మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి 100% చెప్తాను మేడం ఎంత వచ్చిందన్నది. మేడం సో వీళ్ళు ఫేక్ వీళ్ళు రియల్ అని ఒక క్లారిటీ ఉంటుంది కదా మీకు. అది యాక్చువల్లీ మేడం యాక్చువల్లీ మాకు బయటకు వచ్చాక తెలిసింది. నేను రాకుండా ఎవరు మాస్క్ మ్యాన్ అన్నది మీ అభిప్రాయం ప్రకారం నేను అడుగుతాను. అంటే నేను ఇంకా చూడలేదు మేడం అవన్నీ. ఆ వీడియోస్ అన్నీ చూసి నేను మళ్ళీ చెప్తాను మేడం. మేడం నాకు అనిపించింది, నాకు అనిపించలేదు, అందరూ ఫెయిర్గానే అనిపించారు మేడం. అంటే కాస్త కూస్త నేనే మాస్క్ వేసుకున్నానేమో నాకు అనిపించింది. లేదు మేడం, మన సేఫ్ కాదు మేడం. సుమన్ ఇక్కడ ఏమనిపిస్తే అదే బయటకు వస్తుంది. చాలా బాగా ఆడుతుంది కదండి, చాలా బాగా ఆడుతుంది, అందరికీ తెలిసిందే. చాలా బాగా ఆడుతుంది, చాలా ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు బాగా తగ్గించింది ఎమోషనల్, బాగా ఆడుతుందండి. పుషింగ్ అన్నది అది ఏముందండి, పెడుతున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళు ఎందుకు పెట్టరండి? 100% పెడతారు కదా. ఎవరి గేమాలకి కంపల్సరీ ఎఫర్ట్ పెడతారు.